ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే యోగి మూవీలో టైటిల్ సాంగ్ ఉంది కదా, దాన్ని మీకు ఓన్ స్టెప్స్ అయితే అందరూ చేయగలిగే విధంగా నేనైతే కంపోజ్ చేసి మీకు పార్ట్ 1 పార్ట్ 2 అలా అయితే పెడతాను ఫ్రెండ్స్. ఒకవేళ సిగ్నేచర్ స్టెప్ ఏదైనా మధ్యలో వస్తే మూవీ స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాన్ని రిమైనింగ్ మీరు అందరూ చేయగలిగే విధంగా నేను సింపుల్ స్టెప్స్ని కంపోజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది లాంగ్ వీడియోలో పెడతాను, షార్ట్ వీడియోలో కూడా చేస్తాను. కొంచెం స్పీడ్గా నేను నేర్చుకోగలమంటే మన ఇదే ఛానల్లోనే షార్ట్స్లో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏది చాయిస్బుల్ ఉంటే ఏది మీకు క్లియర్గా అర్థమవుతుందంటే దాన్ని చూసి నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను మ్యూజిక్ అయితే పెట్టను, మ్యూజిక్తో పాటు నేను షార్ట్ వీడియోస్లో పెడతాను. ఇందులో ఓన్లీ ప్రాక్టీస్ చేసుకొని మీరు షార్ట్ వీడియోలో చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఏదైనా బేసిక్స్ కానీ ఫోక్ సాంగ్స్, వెస్టర్న్, ఇంకా మూవీ సిగ్నేచర్స్ ఏది కావాలన్నా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్. నేను కొంచెం లేట్ అయినా మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. మరి ఎందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ స్టెప్ చూడండి. ఏ లిరిక్ నుంచి స్టార్ట్ అవుతుంది నేను అది షార్ట్స్లో పెడతాను. ఇప్పుడు మాత్రం స్టెప్ నేర్చుకోండి. రెడీ? ఫస్ట్ రైట్ లెగ్ ఇలా ముందుకి, మళ్ళీ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ 4 అడుగులు ముందుకు రావాలి. ఎండింగ్లో ముందు ఏ లెగ్ ఉంది? లెఫ్ట్ లెగ్ ఉంది కదా, అదే వెనక్కి స్టార్ట్ చేయాలి. 5 6 7 8, మళ్ళీ 1 2 3 4 5 6 7 8, 2 సార్లు అలా ముందుకు వెనక్కి తిరిగాం కదా. ఇప్పుడు హ్యాండ్ ముందుకు వెళ్ళేటప్పుడేమో రైట్ హ్యాండ్తో ఇలా, ఓకేనా, చెస్ట్ మీద ఇలా టచ్ 4 టైమ్స్, 1 2 3 4. ఇదే రైట్ హ్యాండ్తో 5 6 7 8, మళ్ళీ 1 2 3 4 5 6 7 8, 2 కలిపేద్దామా? రెడీ? 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. ఇది ఫ్రెండ్స్. 8 అయిన తర్వాత లెగ్స్ ఓపెన్ చేసి చూడండి, 1 2 3 4, 2 టైమ్స్. రెడీ? 1 2 3 4. ఇక్కడ నుంచి 5 6 7 8. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? హ్యాండ్ అని 1 ఒకసారి ఇక్కడ 1 2 2 పైకి, మళ్ళీ 3 4 ఒకసారి కింద ఒకసారి పైన, 1 2 3 4. ఇక్కడ ఫింగర్స్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని 5 6 7 8. ఇప్పుడు లెగ్తో పాటు యాడ్ చేద్దామా? రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. ఇది ఫస్ట్ బీట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వాయిస్ స్టార్ట్ అవుతుంది, అది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఓకేనా?